సో భయ్యా సోన్ పాపిడి సోనియా బయటకు వచ్చేసింది. సో మరి నువ్వేమనుకుంటున్నావు? ఫెయిర్ అనుకుంటున్నావా లేకపోతే ఫేక్ అనుకుంటున్నావా? అన్న ఫేర్ అండ్ లవ్లీ ఎంత ఫేరో తన ఎలిమినేట్ అవ్వడం కూడా అంత ఫేర్ అనిపిస్తుంది నాకు. అసలు నిజంగా తరం మారిన తత్వం మారలా, మాట మారిన మనతో మారలా, పని మారిన పద్ధతి మారలా, ప్రజలు బయటకు పంపించారు. సో నిజంగా తను మాట్లాడే ప్రతిదీ కూడా నిజంగా ప్రజలకు నచ్చలేదు. ప్రతి విషయంలో అన్న తను ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుందో ప్రజలకు చూశారు. సో నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తా, విష్ణుప్రియకేమో అడల్టరీ కామంట, విష్ణుప్రియకేమో తల్లిదండ్రులు లేదంటారు, మన నిఖిల్కేమో నువ్వు సిగరెట్ మానేరా ఏమానేస్తా అంటది, ఆదిత్యకేమో నువ్వు బయటకు వెళ్ళిపో, నీకు నువ్వు 4 వారాల కోసం వచ్చినావు, 4 వారాలు ఉన్నావు, ఇప్పుడు 4 వారాలు అయిపోయింది బయటకు వెళ్ళిపో అంటది. సో ఆదిత్య ఫ్యాన్ సీరియస్ పర్సనల్ తీసుకొని తననే బయటకు పంపించారు. సో మనం నాగమణి కంటే కూడా అంతే, తను ఒకసారి అక్క అంటది, ఇంకోసారి అగ్గులు ఇస్తుంది, అది ప్రజలకు నచ్చలేదు. ప్రతిది కూడా అన్న ప్రజలకు తాను ఉండడం వల్ల కొద్దిగా వన్ టైప్ ఆఫ్ నెగిటివ్ వైబ్ కలిగిన ప్రజలు కాబట్టి తనకు బయటకు పోవాలని కోరుకున్నాడు. సో నిజంగా నేను వింటున్నా కొంతమంది మన బెజవాడ కృష్ణ ఒక అబ్బాయి కూడా తను మీడియా ముందుకు వచ్చి తన ఎవరు మన సోనియాని మళ్ళీ తీసుకోవాలి, సోనియా ఆకుల మా అక్క అని అంటున్నారు. నిజంగా దయచేసి బెజవాడ కృష్ణ ఓపెన్ చెప్పాలనుకుంటా. సో మీరు ఆమెను అక్కలా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే తను బయట తను ఒకసారి తన బిహేవియర్ చూస్తే మీకు తెలుస్తుంది తన గేమ్ ఎట్లా ఆడుతుంది ఏమనేది అనేది. సో నా రిక్వెస్ట్ అంటే చాలా మంది హట్ అవుతుండొచ్చు, కానీ తను ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ కదా ఎటువంటి ఫరక్ అయ్యే ఛాన్స్ లేదు. సో తన మిల్క్ బేబీ కాదు, తన కూలింగ్ బేబీ కాదు కాబట్టి సో తన ప్లస్ ఇంకా చాలా మంది వైల్డ్ కార్డ్ ఎంటర్. నా రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్ గారికి, సో వైల్డ్ కార్డ్ ఎంటర్ దయచేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి అంతవరకు టైం ఇవ్వకండి. రేపన్నా ఎలిమినేషన్ సరే వైల్డ్ కార్డ్ 2 ముగ్గురు దించాలి, దించిన తర్వాత కొద్దిగా వైబ్ పెంచాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు 9 మంది 12 మంది సంథింగ్ ఏదో అంటున్నారు ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. సో ఇందులో ఇంతకు ముందు అయిన సీజన్ వాళ్ళని తీసుకొస్తారని చెప్తున్నారు కొంతమంది, జబర్దస్త్ వాళ్ళు, కొంతమంది యాంకర్ ఇట్లా అంటారు. సో అందులో ఎవరుంటే బాగుంటది? అలానే అవునన్నా కాదన్న, బిగ్ బాస్ లో ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరంటే మనకు ముఖ్యమైన గుర్తొస్తాడన్న. తను ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే తను మంచి కామెడీ చేయగలుగుతాడు. అట్ ద సేమ్ టైం మనం చూడన్నా రాహుల్ సిప్లీ గారు మన సింగర్, తను వస్తే అసలు వన్ షాట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అభిజిత్ తను వచ్చినా కూడా చాలా బాగుంటది. ఇంకోటి ఏంటంటే అన్న, మీరు అవునక్క దిస్తున్న తను ఎంత క్యూట్ ఉంటా అంటే మీకు తెలుసు కాబట్టి మీరు కూడా ఆటాడు కదా సరే, మీరు కూడా చూసి ఉంటారు కాబట్టి. సో నాకు అనిపించింది తను వస్తే బాగుంటుందన్న ఫీలింగ్ నాకు కలిగింది, తను రావాలని కోరుకుంటున్నా. ఇంకా కుమార్ ఆంటీ కానీ, మన బర్రెలక్క కానీ, అమృత ప్రణయ్ కానీ. సో మీరు అవునక్క లాస్ట్ ఒక పల్లె ప్రశ్న ఒక వ్యక్తిని తీసుకురావడం వల్ల సో ఎక్కడ నేను బిగ్ బాస్ హైప్ కలిగిందన్న. సో ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా తగ్గుతున్న పడుతూ లేవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన కుమారాన్ని ఒక్కసారి కుమారాన్ని తీసుకురండి, చాలా బాగుంటది అనుకుంటున్నా. కుమారాంటిని కానీ, మన కేపల్ని కానీ, మన బల్ల గణేష్ కానీ, మన మల్లారెడ్డిని కానీ, ఇటువంటి వాళ్ళు ఒక్కసారి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఈ బిగ్ బాస్ చరిత్ర మొత్తంలో ఈ సోనియా ఎలిమినేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమినేషన్ చాలా మంది ఫీల్ అవుతారు. సో నువ్వు అట్లా అనుకుంటావు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే నిన్న చాలా ఎక్కలేని సంతోషం. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు అంత హ్యాపీ ఫీల్ కాలేదు, చాలా హ్యాపీ ఫీల్ అంటాను బయటకు వెళ్ళిపోవడం. ఎందుకంటే తను అట్లా బిహేవ్ చేసిన అన్న, అంటే ఒక రాజమాతలకు ఫీల్ అవి మన బల్లాల దేవుని ఊహించుకుంటూ బాహుబలి ఊహించుకున్నట్లు. సో తన గ్రౌండ్ లో తనే ఉండడం, పక్కన పట్టించుకోవడం, పక్కన ఇన్సల్ట్ చేసి మాట్లాడడం ప్రజలకు నచ్చలేదు. సో అదే విధంగా తను వెళ్ళిపోవడం కూడా కొద్దిగా వన్ టైప్ ఆఫ్ ప్లస్ అయిన ఫీలింగ్ వచ్చిందన్న. చూడబుద్ది ఎప్పుడు చూడాలని ఫీలింగ్ వస్తుంది అందరికి. హాయ్ బ్రో. సో సోనియాకి సోన్ పాపిడి సోనియా అని కొత్త పేరు పెట్టిరు మన ప్రజలందరూ కూడా. సో నిన్నైతే ఎలిమినేట్ అయింది. సో చాలా మంది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమినేషన్ అంటారు బిగ్ బాస్ చరిత్ర. సో మీరేమంటారు? సో సోంపాపిడి సోనియా వెళ్ళిపోవడం వల్ల చాలా మంది స్వీట్స్ పంచుకున్నారు, టపాసాలు వేడిచాలు, చాలా ర్యాలీలు కూడా తీశారు. సో మాకు ఒక పీడ పోయింది బిగ్ బాస్ హౌస్ లో. సో ఇప్పుడు మేము చాలా ప్రశాంతంగా చూడొచ్చు. మాకు చాలా ఏదో బిగ్ బాస్ ఏదో స్ట్రెస్ వల్ల ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం, కానీ ఇక్కడ సోనియా వచ్చేసి మొత్తం రచ్చ రంబోలా, మొత్తము పుల్లలు అన్ని పెట్టడము, నిఖిల్ ని పృథ్వీని మొత్తము మైండ్ డైవర్ట్ చేయడము. సో ఆమె కంట్రోల్ లో హైప్నోటైజ్ చేసి ఆమె చెప్పినట్టే ఉండాలి. కాఫీ తాగుతావరా, టిఫిన్ చేస్తావా, ఏం కావాలి, సిగరెట్ ఏదంటే ఇస్తా అని వాళ్ళిద్దరిని ఆమె చెప్పు చేతుల్లో పెట్టుకుంది. సో ఇప్పుడు అవన్నీ సంఖ్యలు తెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా కసిగా ఆడుతారు. అసలు సోనియా మీద ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అంటారు? సో నెగిటివిటీ ఆమంతా ఆమె చేసుకుంది. సో ఆడియన్స్ అన్ని చూస్తున్నారు డే 1 నుంచి ఇప్పటి వరకు. సో ఆమె ఆడిన విధానం కానివ్వండి, ఆమె పెట్టే ఇద్దరి మధ్య ఏదో ఎలిగేషన్స్ పెడుతుంది. సో ఒకరికి ఒకటి చెప్పి సో ఆమె క్రియేట్ చేసుకున్న నెగిటివిటీ ఇది అంతా. సో ఆమె క్రియేట్ చేసుకుంది, ఆమెకి మెడగా చుట్టుకొని ఈ రోజు సోనియా ఆకులన్నీ రాలిపోయి హౌస్ బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అని పృథ్వీ నిఖిల్ ఇద్దరు కూడా ఉన్నారు కదా పక్కన. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరు పరిస్థితి ఏందంటారు? అట్లనే బాధపడుకుంటారా లేకపోతే వేరే వాళ్ళని సెట్ చేసుకుంటారా? సో ఇన్ని రోజులేమో
ఇద్దరిని హక్ చేసుకుంటుండే, ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా సోనియాని హక్ చేసుకుంటుండే చిన్నోడు పెద్దోడు. కానీ ఇప్పుడు చిన్నోడు పెద్దోళ్ళు ఇద్దరు వాళ్ళే హక్ చేసుకుంటారు. సో ఆ పరిస్థితి వచ్చింది. అయినా వీళ్ళిద్దరు వాళ్ళకి ముందే తెలిసి మేబీ సోనియా వెళ్ళిపోతది, అందుకనే మళ్ళీ నిఖిల్ యష్మి తోటి లవ్ ట్రాక్ నడిపిస్తుండు, మళ్ళీ విష్ణుప్రియ పృథ్వీ తోటి లవ్ ట్రాక్. మేబీ వాళ్ళు ముందే గేమ్ ప్లాన్ ఎట్లైనా సోనియాని ఎలగొట్టాలి అని వాళ్ళు ఆడుకురా, లేదంటే సోనియానే వీళ్ళిద్దరిని పెట్టుకురా, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో ఎవరి స్ట్రాటజీ వాడుకుంది. సో సోనియా నబిల్ తోటి పెట్టుకుంది, ఫైర్ తోటి పెట్టుకున్నందుకు ఆమె ఆకులన్నీ కాలిపోయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఇంతకు ముందు సీజన్ అన్ని కూడా గేమ్ ఎట్లా ఆడాలి, కప్ ఎట్లా కొట్టాలని చాలా అంటే ఒక కసి మీద ఉండేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరు చూసినా ఈ మధ్య కాలం లాస్ట్ సీజన్ కావచ్చు, అంతకు ముందు అంటే ఇది ఒక లవ్ ట్రాక్ అనేది బాగా అవుతుంది. అసలు రాను రాను ఇది గేమ్ షోగా మారొచ్చా లేకపోతే లవ్ షోగా మారొచ్చా? సో మనం చూడొచ్చు, మన రాహుల్ సిప్లిగంజ్ మన పునర్నవి లవ్ ట్రాక్ చాలా అప్పట్లో చాలా వైరల్ ఉంది. సో ఆ లవ్ ట్రాక్ మనం ఏదైనా సెట్ చేస్తే మనకు ఇంకా సస్టైన్ బిగ్ బాస్ హౌస్ లో ఒక టాప్ 5 కంటెస్టెంట్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదొకటైతే వీళ్ళ గేమ్ స్ట్రాటజీ గేమ్ ప్లాన్ లో పెట్టారు. ఎందుకంటే ఆడియన్స్ కూడా కొంచెం మసాలా స్పైసీ ఎంటర్టైన్మెంట్ ఫన్ లవ్ ఉంటేనే చూస్తారు కాబట్టి వీళ్ళు ఒక గేమ్ ప్లాన్ తోటే ఉన్నారు తప్ప ఏదో బయటికి పోగానే వీళ్ళిద్దరు ట్రాక్ నడిపారు బయటికి పోగానే తాళి కట్టి పెళ్లి చేసుకునే అంత కాదు. సో ఇది మొత్తం హౌస్ వరకే. బయటికి వచ్చినాక ఎవరి జీవితం వారికి ఉంటది, అన్ని మర్చిపోతారు. సో అది ఆయన బిగ్ బాస్ చూసాను. సో ఈ బిగ్ బాస్ సీజన్ ఎట్లా నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? సోనక్క. సోనియా గురించి అందరూ బ్యాడ్ గా చెప్తున్నారు కదరా. నాకే అక్క నిన్న నైట్ వెళ్ళిపోయాను చూసేసినాక. మరి ఎట్లా అనిపిస్తుంది? హౌస్ నుంచి వెళ్ళిపోయింది కదా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావు లేకపోతే ఎట్లా సంతోషపడుతున్నావు? బాధ అంటే బాధ ఉంటదన్నా, బాధపడుతున్నట్టు ఏమని ఎందుకంటే సోనియా అంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకు ఇష్టం అంటే ఏమని చెప్తున్నావు? అంటే ఆమె ఆర్ట్ ఇష్టమా లేకపోతే ఆమె లుకింగ్ ఇష్టమా లేకపోతే ఎందుకు అట్లా చెప్పు? లుకింగ్ అమ్మా ఇప్పుడే లుకింగ్. సో మరి ఆయన నిఖిల్ పృథ్వీ ఇద్దరు ఆమెతో పాటు ఇద్దరు ఉంటారు కదా, మరి అలానే అలా పక్కకు నువ్వు పోతావా? సరే నెక్స్ట్ సీజన్ లో నిన్ను పంపిస్తాము బిగ్ బాస్ కి, పోతా ఏం మంచిగా ఆడతా అంటే ఇప్పుడు చాలా మంది అందులో పోయి లవ్ చేస్తారు కదా, నువ్వేం చేస్తావు బిగ్ బాస్ హౌస్ పోయి? అంటే మంచి చెడు చూసుకుని కానీ తెలుసా అంతే. అన్ని గేమ్స్ మంచిగా ఆడతా, టైటిల్ గెలుచుకొని వస్తావా లేకపోతే మధ్యలో వస్తావా? గెలుచుకొని వస్తాను. ఈ సోనియా కాకుండా ఇంకెవరు తెలుసు నీకు హౌస్ లా? సోనియాకి ఒక్కటే నాకు తెలుసు. విష్ణుప్రియ తెలివా, నిఖిల్ తెలివా? నాకు నిన్న నైట్ చూసానే తెలిసింది. చూసారు కదా, సోనియా తప్ప ఇంకోవాలి తెలియదా అంట. సోన్ పాపిడి సోనియా నేను వెళ్ళిపోయింది, బాధపడుతున్నాను మనం. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. సో నిన్న సోనియా హెల్మెట్ అయిపోయింది. సో అది ఫేక్ అనుకుంటున్నారా ఫెయిర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? నాకు ఇంగ్లీష్ రాదన్న, తెలుగులో చెప్పండి. అంటే సోనియా హెల్మెట్ అయ్యింది, అది కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? కరెక్టే అనుకుంటున్నా, 100% కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఉన్న 2-3 వీక్స్ బీబీ హౌస్ లో మాకు బిగ్ బాస్ అసలు చూడాలని కూడా అనిపించలేదు. మేము ఛానల్ స్మార్ట్ చేసాం, అందుకనే ఎందుకట్లా ఆమె మీద మాకేం కక్ష లేదు. బట్ బీబీ హౌస్ లో అందరూ ఉంటారు, అందరూ ఎలిమినేట్ చేస్తారు. ఏదైనా ఒక రీజన్ ఉంటేనే కదా వాళ్ళని ఎలిమినేట్ చేసేది. నేను ఒక్కడిని చెప్పినంత మాత్రాన ఆమె ఎలిమినేషన్ అవ్వదు. యాజ్ అ టోటల్ హైదరాబాద్ ఇండియా మొత్తం అందరు చూస్తున్నారు. దాన్ని బట్టి నాగార్జున గారు ఆమెను ఎలిమినేట్ చేశారు. ఉన్న వాళ్ళందరిలో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకని? ఆమె బ్యాడ్ వర్డ్స్ ఏం లేవు, ఆమె ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఆమె ఆడాల్సిందంత ఆడుతుంది, ఆమెకి ఎంత ఆడాలో గేమ్ అంతా ఆడుతుంది. సో ఇది గుడ్ అనిపిస్తుంది. ఓకే, సో లాస్ట్ ఫైనల్ వరకు 5 కంటెస్టెంట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పలేమన్నా, యాజ్ 3 వీక్స్ కదా. గేమ్ పరంగా ఎవరు మంచిగా ఆడుతున్నారు? అదే గేమ్స్ అయితే ఇంకా ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మ్ గా నేను చెప్పలేను. ఎందుకంటే చెప్తే ఏంటంటే మనది కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఇంకొక 5 వీక్స్ అయితే, ఇప్పుడు 2 వీక్స్ నుంచి అయితే నాగార్జున గారు చెప్తున్నారు కదా వాళ్ళకి. సో వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయని నేను చూస్తున్నాను కొంచెము. నిఖిల్ పృథ్వీ గురించి. సో నిఖిల్ అయితే మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది, అప్పుడు అలా అనిపిస్తుంది నాకైతే, నా ఒపీనియన్. నైనిక, నబిల్ వీళ్ళందరి గురించి ఏం చెప్తారు? నబిల్ బాగా ఆడుతున్నాడు, నైనిక బాగా ఆడుతుంది, యష్మి బాగా ఆడుతుంది, అందరు బాగానే ఆడుతున్నారు. పృథ్వీ కూడా బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కాకపోతే మాక్సిమం గొడవ అనేది గేమ్స్ దగ్గర కంపల్సరీ వస్తుంది. కాకపోతే దాన్ని మళ్ళా తర్వాత తీసుకొని దాన్ని పెద్దగా చేసుకోకండి. అంటే ఉంటారు అనుకో, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి. దాన్ని తగ్గించుకొని
బయట ఉన్న పబ్లిక్ చూసేలాగా చేసుకోండి. దాన్ని ఎంతసేపు మాట్లాడినా ఓకే, ఒక గేమ్ పెడితే దాని గురించి ఒక 5 minutes 10 minutes తీసుకోండి. తర్వాత దాన్ని మైండ్ లో నుంచి తీసేసుకుంటే మీకు ఎలాగో వీకెండ్స్ లో మీకు మళ్ళీ చెప్తారు నాగార్జున గారు కాబట్టి దాన్ని తీసేసుకొని మళ్ళీ హ్యాపీగా తినండి, కలిసి ఉండండి, చేసుకోండి. ఫుడ్ విషయం కానీ ఏదైనా అది బాగుంటుంది. BB4 BB5 మేము ఇప్పటికీ మళ్ళీ మేము యూట్యూబ్ లో డిస్నీ హాట్స్టార్ లో మళ్ళీ మేము చూస్తాం. మేము ఎందుకు, సో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి. సో మీరంతా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే కదా, మీకు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు. మీకు అంత ఐడియా ఉండి కూడా మీ లోపల ఎందుకు అంత చేయడం అవసరం లేదని వాళ్ళకు ఒకటి చెప్తున్నాను నా తరపు నుంచి. నమస్తే అమ్మా. సో బిగ్ బాస్ చూస్తున్నారా ఈ సీజన్ 8? చూస్తున్నామండి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు సీజన్స్ తో ఇప్పుడు సీజన్ తో పోల్చుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు బిగ్ బాస్ అయితే చాలా చూడాలని ఇంట్రెస్ట్ అది ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఆటలు పాటలు డాన్స్ కొట్లాట్లు సిల్లీగా సరదాగా చూడాలి, రేపేంటి అన్నట్టు చూడాలనిపించేది. కానీ ప్రతి సీజన్ లో కూడా బానే ఉంది. ఈ సీజన్ లో అయితే ఎందుకోండి అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఏమో మరి వాళ్ళ ఆటలు పాటలు పెద్ద యాక్టర్స్ కూడా అంత మంచి అని అనిపించట్లేదు. మరి ఏమో తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా లేరు బాగానే. తర్వాత విష్ణుప్రియ నిఖిల్ అంటూ ఏదో మామూలుగా అంటూ ఉన్నారు కానీ లోపల ఏం జరుగుతుందనో చూస్తున్నాము. కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటన్నది మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే బిగ్ బాస్ లో నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఏమనంటే బిగ్ బాస్ ఇది వరకు అంతలా లేదు, అంత ఏంటి వీళ్ళ ఆర్టిస్టులు వీళ్ళని ఎలా పెట్టుకున్నారు, వీళ్ళని ఎలా తీసుకున్నారు, అసలు అంతగా మంచిగా అనిపించలేదు ఆటల్లో గాని పాటల్లో గాని అంటున్నారు. అంటే ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే గేమ్ గానీ ఎంటర్టైన్మెంట్ అంతా ఉండేది. ఇప్పుడు జస్ట్ లవ్ ట్రాక్లు ఇట్లాంటివి కూడా. సో ఇట్లాంటి చూసినప్పుడు ఏమో ఇంతకు ముందు అయితే మంచి గేమ్ ఇంట్రెస్ట్ బాగా ఉండేది. ఒకరికొకరు పట్టుదల పంతంతో ఆడటం చేయడం అంతా మంచిగా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఆడతారా, వీళ్ళు గెలుస్తారని కూడా మేము చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం. వాళ్ళు ఇంట్రెస్ట్ గా చేసేవారు. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళడం, ఎవరినొకరు లవ్ చేసుకోవడం, ఆ లవ్ లో పడడం, వాళ్ళు మాట్లాడుకోవడం ఏమో జరుగుతుందో అన్నది తెలియదు. కానీ వాళ్ళ మనసుల వరకును మాకైతే అంత ఇది వరకు అంత సీజన్ ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అంటే ఫస్ట్ 2 seasons వేరే వాళ్ళు మనకి ఎన్టీఆర్ నాని వాళ్ళు హోస్ట్ చేసినుండే. తర్వాత అప్పటి నుంచి మొత్తం కంప్లీట్ గా నాగార్జుననే చేస్తున్నాడు కదా. సో ఆయనని మారిస్తే బాగుంటది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు? అట్లా ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ చేశారు, నాని అందరూ చేశారు, బాగుంది. నాగార్జున సార్ కూడా బాగానే చేశారు. కానీ మళ్ళీ ఇలాంటి వాళ్ళని ఎలా తీసుకున్నారని నేనే కాదండి చాలా మంది అనుకుంటున్నారు. అసలు నాగార్జున సార్ ఇటువంటి వాళ్ళని ఎలా తీసుకున్నారు, అసలు ఏంటి, అసలు వాళ్ళ ఆటలు ఏంటి, వాళ్ళలో ప్రేమించుకుంటున్నారా లేకపోతే ఆటకెళ్ళారా, అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు ఇప్పుడు చూద్దామన్నది కూడా చాలా మంది మా ఫ్యామిలీలోనే కాదు చాలా మంది అనుకుంటున్నారు. నాకు కూడా ఫోన్ చేస్తుంటారు, చూస్తున్నామంటే ఏమో ఇంట్రెస్ట్ లేక సరిగా చూస్తలేదు అంటున్నాను. సో మొత్తానికి బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం ఏందమ్మా? ఇది అంటే దీని వల్ల ఏమన్నా మనకు యూజ్ ఉంటుందా పబ్లిక్ గానీ, లేకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకోవచ్చా? ఈ ఎంటర్టైన్ పరంగానే చూసుకోవడం, అందులో వెళ్ళినోడికైతే యూజ్ ఉంటుంది. మనీ పరంగా గానీ బయటకు వచ్చాక గానీ వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు, బాగానే ఉంది. ఎందుకంటే ఇది వరకు చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు కదండి, అందుకని చెప్పి ఆర్టిస్టుల వల్ల కొంచెం సీరియల్ అయ్యి చూడటం వల్ల కూడా వాళ్ళ మీద అభిప్రాయం ఉండేది. ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో కూడా కొంచెం ఇదే గానీ కాకపోతే ఓవర్ అంటున్నారు. ఎక్కువగా అనడం అంతా ఓవర్ చేస్తున్నారు. తర్వాత లవ్ ట్రాక్ నడుస్తుంది అంటున్నారు. అదైతే నిజంగా అంతా అలా అనుకుంటున్నారు. మరి ఇది ఇప్పుడు చూసే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండలేదు. ఇది వరకు అయితే బిగ్ బాస్ చూడాలంటే ఆ టైంకి పెట్టేసుకోవడం, రేపేం జరుగుద్ది చూడాలని మొత్తం టీవీ ముందే అన్ని మానుకుని చూసేవాళ్ళం. ఇప్పుడైతే అంతగా ఇంట్రెస్ట్ ఉండలేదండి. ఏమో నడుస్తుంది చూద్దాం. ఫర్దర్ గా ఇంకా మంచిగా ఆడి జనాల్లో మంచి ఇంప్రూవ్ అవి మంచి ఇంట్రెస్ట్ వచ్చేలాగా వాళ్ళు చేస్తే వాళ్ళకంటూ ఈ సీజన్ లో ఒక గుర్తింపు ఉంటది, లేదంటే అంతే. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా, చూస్తలేరా? అది వేస్ట్ నుంచి వస్తలేదు, దానివల్ల టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. అంటే చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం అని లేకపోతే ఏదో అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే బిగ్ బాస్ అనేది కరెక్ట్ అని చాలా మంది అంటారు. సో నువ్వేదో చూస్తలే. అది వరస్ట్, టీవీలో వరస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. దానివల్ల ఏం ఇంట్రెస్ట్ లేదు. ఏం జనాలు కూడా ఏదో ఉంది. ఈసారి సీజన్ బాగాలేదు. కంటెంటెన్స్ సరైన కంటెంట్ లేదు. ఏమైనా యూస్ అయ్యేవాళ్ళని బిగ్ బాస్ షోలో పెట్టండి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ పెట్టాడు, ఆడొక షోగాడు, దానివల్ల ఉపయోగమే లేదు.
అలాంటి వాళ్ళు జెన్యూనిటీ ఉన్న వాళ్ళు తీసుకురండి. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ ఉంటాడు, లేకపోతే ఆర్టీసీ డ్రైవర్స్ ఉంటారు, లేదా ఆటో వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు సెలబ్రిటీ చేయండి. పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీ అయిన సెలబ్రిటీ చేయడం ఏంటి? అలాంటి వాళ్ళని కాదు, కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేయొచ్చు కదా సెలబ్రిటీ. చేయరు, వచ్చిన ఫేమ్ నే ఉండి లేపుతారు పైకి. కుమార్ ఆంటీ ఉంది, దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం కుమార్ ఆంటీ వల్ల? ఇలా ఫ్రీ బస్ పెడతాం వల్ల ఆటో వాళ్ళు ఎంతమంది నష్టపోయారు? అలాంటి వాళ్ళు తీసుకురండి బయటికి. ఇప్పుడు చెత్త ఎత్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అంత దూరంగా అంత దారుణంగా చూసే బదులు బిగ్ బాస్ షోలో తీసుకురండి అలాంటి క్యాండిడేట్లని. ఎందుకని? ఆర్టీసీ డ్రైవర్ ఉంటాడు, లేదా స్కూల్ బస్ డ్రైవర్స్ ఉన్నారు, లేదా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ బతుకులు ఎంత హీనంగా ఉంటాయి పాపం. అంటే శాలరీస్ తక్కువ, నేను తప్పుగా అంటలేదు, వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటే అలాంటి వాళ్ళని కంటెంట్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకుని సెలబ్రిటీ చేద్దాం. ఈ కుమార్ ఆంటీ, ఈ పల్లవి ప్రశాంత్ లేదా ఆడు బిగ్ బాస్ షో అన్నది ఒక వేస్ట్ షో అయిపోయింది. కాబట్టి సామాన్యులు తీసుకొచ్చి సెలబ్రిటీ చేయండి, అది బెస్ట్ నన్ను అడిగితే. అయితే ఇంతకు ముందు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇంతకు ముందు సీజన్లు కూడా బాగా గేమ్ కోసం అని కప్పుకోవడానికి చాలా కసిగా ఒక గేమ్ ఏం పెట్టుకుని ఆడేటోళ్ళు. ఇప్పుడు మొత్తాల్లో పోయిన వాళ్ళు లవ్ ట్రాక్లని, ప్రేమ వెళ్ళిన వాళ్ళు ప్రేమించుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటి మీద మీ అభిప్రాయం? నేను జనాలకు చెప్పేది ఏంటంటే, కొంచెం ఇలాంటి వేస్ట్ షోస్ కాకుండా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ బిగ్ బాస్ షో ఏంటంటే ఎవడో ఒక సెలబ్రిటీని తీసుకొస్తున్నాడు, వాడికి హైప్ ఇస్తున్నాడు. అలా కాదు, ఎవడైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటాడో వాళ్ళకి వీడియో చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి అలాంటి వాళ్ళని తీసుకొస్తే గేమ్ ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది. అది బెస్ట్ అని నా సజెషన్. బిగ్ బాస్ కూడా ఇచ్చే నీ సజెషన్ ఏంటంటే, ఇప్పటికీ ఇట్లాంటి అందరికి తెలిసిన వాళ్ళ సెలబ్రిటీలను తీసుకొచ్చి తీస్తేనే షోని ఎవరు చూస్తలేరు. ఒకవేళ ఎవరికి తెలియని వాళ్ళు తీసుకొస్తే చూస్తారని అనుకుంటున్నారు. ఎందుకు చూడరు? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు తీసుకొస్తే చూడరా జనాలు? ఓ మున్సిపాలిటీ వాడు ఉంటాడు, తెల్లారగట్ట ఆయన అలాంటి కూడా తప్ప, వాళ్ళ 3:30-4 వర్క్ చేసి సాయంత్రం మార్నింగ్ 6 కల్లా మనకి నీట్ గా చేస్తేనే ఆ రోడ్స్ ఏంటి మన చెత్త నీట్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళని తీసుకొస్తే చూడరా జనాలు? ఎక్కడో వరదలు వచ్చినాయి, రైతు మునిగిపోయాడు, అలాంటి వాళ్ళు జెన్యూనిటీగా ఉన్న వాళ్ళు తీసుకురండి. ఈ పల్లవి ప్రశాంత్ గారు, ఈ కుమార్ ఆంటీ దేనికి ఉపయోగం? ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయి ఫుల్ గా సంపాదించుకున్నారు. ఇలాంటి వాళ్ళని కాదు సెలబ్రిటీ, వేరే వాళ్ళని ఎవరైనా చెయ్యండి, అదే చెప్తాను. మొత్తానికి ఇట్లా ఆల్రెడీ సెలబ్రిటీలు అయిన వాళ్ళని కాకుండా గ్రౌండ్ లెవెల్ ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళ గురించి ప్రపంచాన్ని తెలియజేయాలంటారు. అది బెస్ట్. ప్రతి ప్రొఫెషన్ లో ఇంపార్టెంట్. అలాంటి ప్రొఫెషన్ ఏ అయితే మనం ఇబ్బంది పడుతూ చిరాకు అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న రెస్పెక్ట్ ఇద్దాం, అది బెస్ట్ ఆప్షన్. ఓకే బ్రో.